మీరు నిర్ణయం చేసిర్రు ఒక్కరే అని, ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు. లేదు సార్, ఇది గవర్నమెంట్, మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి, కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే, మీ రాజేంద్ర కూర్చోండి, రాజేంద్ర రెడ్డి గారు మీ కూర్చోండి, రాజేంద్ర గారు కూర్చోండి. మీకు కూర్చోండి, మీకు మీకు చాలాసార్లు రాజేంద్ర రెడ్డి గారు సభ్యులు జడ్జెస్ ప్లీజ్, చాలాసార్లు కూర్చో, మీరు కూర్చో, మీకు చాలాసార్లు నేను చెప్పకుండా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సబ్జెక్టులు కూడా చెప్పినాను. అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు 1:15 అవకాశం ఇచ్చాను. ఉన్నది మా దగ్గర, టైం తీసుకోండి, రికార్డ్ 1:15 మాట్లాడి మీరు. అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు 5 నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అన్ని రాజకీయాల పక్షం అందరు సభ్యులు మాట్లాడవలసి ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరు 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం చేయలేదు, ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్? ఒక్కటే రిక్వెస్ట్ స్పీకర్ సార్, ఇగో 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు. 650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తవుతుంది సార్? మీరు మాట్లాడండి. ఇంకోటి సార్, స్పీకర్ సార్, 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు, 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిలేటి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు, జూపల్లి గారు 4 సార్లు. మై సబ్మిషన్ విత్ యూ సార్, మై సబ్మిషన్ విత్ యూ. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకుంటాం. మీరు మాట్లాడండి, హాఫ్ అన్ అవర్, మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ సార్. స్పీకర్ సార్, అయితే ఈరోజు పోలవరంది చెప్తూ వచ్చిన, ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు, ఎందుకు తేవాల్సి వచ్చిందంటే ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆయనకి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ్ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నెంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ, 7th బ్లాక్ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141
టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3, 4 పిల్లర్లు గుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్కి మనం పెట్టిన ఖర్చు ఎంత? 4. మినిస్టర్ గారు, అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్పిన దానికి